Welcome back. Okay, na? మనం ఈరోజు ఏం చదువుకోబోతున్నామంటే we have a LQ right in the botany. If you are a botanist working in the area of plant breeding, describe the various steps that you will take to release a new variety. ఈ క్వశ్చన్ ఉంది కదా దీనికి మొత్తం ఆన్సర్ అనేది చెప్పుకుందాం అనమాట. సి ప్లాంట్ బ్రీడింగ్ ఎందుకు చేస్తారు? ఫస్ట్ యూ షుడ్ రైట్ అబౌట్ దట్. ప్లాంట్ బ్రీడింగ్ ఇట్ ఈస్ అ పర్పస్ఫుల్ మ్యానిపులేషన్ ఆఫ్ ప్లాంట్ స్పీషీస్ టు క్రియేట్ డిజైర్డ్ ప్లాంట్ ఆఫ్ టైప్స్ ఓకే దట్ ఆర్ బెటర్ సూటెడ్ ఫర్ కల్టివేషన్ అండ్ గివ్ బెటర్ ఈల్స్ అండ్ డిసీజ్ రెసిస్టెంట్. అంటే ఏంటంటే ప్లాంట్ బ్రీడింగ్ అంటే ఏంటంటే ఒక పర్పస్ఫుల్ మ్యానిపులేట్ చేయడం దాని జీన్స్ ని. ఒక సపోజ్ ఒక ప్లాంట్ ఉంది, టొమాటో ప్లాంట్ ఉంది, దాని జీన్స్ ని దానికి ఉండే జీన్ కాకుండా వీ హ్యావ్ యాడింగ్ ద ఎక్స్ట్రా కాపీ ఆఫ్ జీన్. ఓకేనా, దాని జీన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, వీఆర్ మ్యానిపులేటింగ్ ద జీన్. అప్పుడు ఏమవుతుంది, ఒక న్యూ స్పీషీ ఆఫ్ ప్లాంట్ సేమ్ దానిలోనే న్యూ వెరైటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనకి డిజైర్ అవ్వాలి, డిజైర్ అయిన క్యారెక్టర్ని వీ విల్ యాడ్ ఇన్ టు దట్ అనమాట. దానివల్ల ఒక డిజైర్డ్ ప్లాంట్ అనేది వస్తుంది, అది కల్టివేషన్కి బెటర్ సూటెడ్ అయి ఉండాలి, ఇంకా బెటర్ ఈల్స్ అంటే ప్లాంట్స్ని ఎక్కువ క్వాంటిటీలో పెంచాలన్నమాట విత్ క్వాలిటీ. ఓకేనా, ఇంకా డిసీజ్ రెసిస్టెంట్, ప్లాంట్ ఏ డిసీజెస్ రాకుండా బిఫోర్ ఓన్లీ వీఆర్ అండర్టేకింగ్ ఎ స్టెప్ టు క్రియేట్ డిసీజ్ రెసిస్టెంట్ క్రాప్స్ అనమాట. Okay, see, now describe the various steps that you will undertake to release a new variety and adgar kada. So we should write the heading as the main steps in breeding a new genetic variety of crop are. There are 5 steps totally. The first one is collection of variability, that is germplasm collection. So ఇందులో మీరు ఏం చేస్తారంటే మొత్తం అన్ని ఒక ప్లాంట్కి, టమాటో ప్లాంట్ అనుకో, ఆ ప్లాంట్కి కావాల్సిన లైక్ అన్ని స్పీషీస్ కానీ ఏవేవైతే ఉంటాయో అవన్నీ మీరు కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, జెనెటిక్ వేరియబిలిటీ ఇవన్నీ మనం జెనెటిక్ వేరియబిలిటీ ఏదైతే ఉందో అదొక బ్రీడింగ్ ప్రోగ్రామ్కి చాలా ఒక రూట్ లాంటిది. అంటే లైక్ హౌ అ రూట్ ఈస్ గివింగ్ రైజ్. ఓకే, రూట్ వల్లనే ఇది ఫుడ్ వాటర్ అన్ని సప్లై అవుతుంది కదా ప్లాంట్కి. ప్లాంట్ ఈస్ గ్రోయింగ్, రూట్ దానికి లైక్ బంచ్ సాయిల్కి అటాచ్ అయ్యి దట్ ఈస్ గివింగ్ సపోర్ట్ అనమాట. ఓకేనా, ఫిక్స్ అవుతుంది, ఒక ప్లాంట్కి లైక్ స్ట్రాంగ్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సేమ్ లైక్ దట్ ఓన్లీ ఇన్ అ బ్రీడింగ్ ప్రోగ్రామ్. ఒక బ్రీడింగ్ ప్రోగ్రామ్లో జెనెటిక్ వేరియబిలిటీ అంటే జెనెటిక్ని మొత్తం ఏవైతే జెనెటిక్ వెరైటీ ఉందో పర్టికులర్ ప్లాంట్ ఇది అవన్నీ కలెక్ట్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ రూట్ ఆఫ్ ద బ్రీడింగ్ ప్రోగ్రామ్. ఓకేనా, దట్ ఈస్ జెనెటిక్ వేరియబిలిటీ. ఇప్పుడు ఏం చేస్తాం, ఎంటైర్ కలెక్షన్ చేస్తాం అనమాట. ప్లాంట్స్, సీడ్స్ ఇవన్నీ కలెక్షన్ చేస్తాము. దానికి డిఫరెంట్ వేరియస్ అలెలీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేస్తాం అనమాట. ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ దట్ హ్యావింగ్ డైవర్స్ అలెలీస్ ఫర్ ఆల్ జీన్స్ ఇన్ గివెన్ క్రాప్. దట్ ఈస్ ఏమంటాం, వి కాల్డ్ యాజ్ germplasm collection. ఎంటైర్ సీడ్స్ ప్లాంట్ అన్ని కలెక్ట్ చేస్తాం దట్ హ్యావింగ్ ద డైవర్స్ అలెలీస్ ఫర్ ఆల్ జీన్స్ ఇన్ ఎ గివెన్ క్రాప్. Okay, now it is called as germplasm collection. Okay, now what it includes? It includes wild relatives and local varieties of the crop. మనం ఎంటైర్గా కలెక్ట్ చేస్తున్నాం. అందులో ఇట్స్ నాట్ రూల్ దట్ ఓన్లీ లోకల్ వెరైటీస్ మనం కలెక్ట్ చేస్తాం. వెన్ వీ విల్ కలెక్ట్ ద ఎంటైర్ alleles of all genes of a particular plant, so we will collect the entire wildlife also, like wild relatives of that particular plant and also the local relatives of that plant. Local varieties, wild relatives అన్ని కలెక్ట్ చేస్తాం. ఇట్ ఇంక్లూడ్స్ వైల్డ్ రిలేటివ్స్ అండ్ లోకల్ వెరైటీస్ ఆఫ్ ద క్రాప్. సో దిస్ ఇస్ కలెక్టింగ్ ఎంటైర్ జెనెటిక్ వేరియబిలిటీ. వీఆర్ కలెక్టింగ్ ఎంటైర్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ ఓకే ఫర్ డైవర్స్ alleles genes of a given crop. Okay, and also we will include your wild relatives and also local varieties of the particular crop. We called as the germplasm collection of variability. Anything you can say. So this is our first step. So first step always start with collection only. Collection of variability, that is germplasm collection. We are collecting everything what we are needed. Okay, everything, local variety, wildlife variety, everything we are collecting. Now we have everything with us. Okay, now let's go on to second step. Okay, that is evaluation and selection of parents. Okay, we will evaluate parents, we will evaluate and we will select the particular parents. How we will evaluate and how we will select the particular parents we will discuss now previous we have collected the germplasm, right? germplasm collection మేము చేసినాం కదా, దాన్ని ఎవాల్యుయేట్ చేసినాం అంటే దాన్ని పెంచినాం అనమాట. వీ హ్యావ్ ఎవాల్యుయేటెడ్ ఇట్. ఎందుకు? టు ఐడెంటిఫై ద పేరెంట్స్ విత్ డిజైరబుల్ క్యారెక్టర్స్. పేరెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి వాట్ వి డిడ్, ద germplasm it is evaluated to identify plants. germplasmని we have evaluated to identify what parents, like plants with desirable characters we are identifying. Okay, that is whether it is a drought resistant or high yield it will give or not. So these particular, to know about this, we are evaluating the germplasm to identify plants with desirable characters like high yield or drought resistant, like that. Okay, సో ఇక్కడ ద సెలెక్టెడ్ ప్లాంట్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో, ఓకేనా, ఏవైతే మనం ఐడెంటిఫై చేసామో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉండేటివి, అది హై ఈల్డ్ ఇస్తుంది, ఇంకా డ్రఫ్ట్కి రెసిస్టెంట్ ఉంటుంది, ఇలాంటి ప్లాంట్స్ కొన్ని మనము సెలెక్టెడ్ చేసుకుంటాం. ఓకేనా, ఓకే ఇందులో ఇది ఓకే ఇది తట్టుకుంటుంది అది తట్టుకుంటుంది అని వీ విల్ టేక్ ద పర్టికులర్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్లాంట్ మనం సెలెక్ట్ చేస్తాము. ఓకేనా, ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ద సెలెక్టెడ్ ప్లాంట్స్ బై అస్, అవి ఏం చేస్తాం, వీఆర్ మల్టిప్లైడ్. అంటే ఏంది, 2 ఉన్నాయనుకో 2కి 4 చేస్తాం, 4కి 8 చేస్తాం, 8కి 16 చేస్తాం. ఇట్లా సెలెక్టెడ్ ప్లాంట్స్కి మనం మల్టిప్లై చేసి మనము పేరెంట్స్ లాగా యూజ్ చేస్తాం అనమాట హైబ్రిడైజేషన్ ప్రాసెస్కి. మన థర్డ్ స్టెప్ హైబ్రిడైజేషన్ అనమాట, క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ ద సెలెక్టెడ్ పేరెంట్స్. సో ఈ క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ సెలెక్టెడ్ పేరెంట్స్ కోసం ఏం చేస్తాము, ఫస్ట్ ఏదైతే మనం హై ఈల్డ్ డ్రఫ్ట్ ఉందో ఆ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ని మనం మల్టిప్లై చేస్తాము. వీ విల్ మల్టిప్లై ఇట్ అండ్ వీఆర్ యూజ్డ్ యాజ్ పేరెంట్స్. ఆ మల్టిప్లై చేసే నీటివి వీ విల్ యూజ్ యాజ్ పేరెంట్స్ అనమాట. ఓకేనా, ఇన్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్లో మనం దాన్ని పేరెంట్స్ లాగా యూజ్ చేస్తాం అనమాట మల్టిప్లై చేసే నీటివి. ఓకేనా, అండర్స్టూడ్? యా, లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ స్టెప్ విచ్ ఇస్ క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ ద సెలెక్టెడ్ పేరెంట్స్. సో ఇదేమవుతుంది, ఇప్పుడు మల్టిప్లై చేసాం కదా ప్లాంట్స్ని, మనం ఇప్పుడు క్రాస్ హైబ్రిడైజేషన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ క్రాస్ హైబ్రిడైజేషన్ అంటే ఏంది, క్రాసింగ్ చేస్తున్నాం. ఇట్ ఇన్వాల్వ్స్ క్రాసింగ్. ఏది, 2 డిఫరెంట్ పేరెంట్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ పేరెంట్స్ మధ్య వీఆర్ డూయింగ్ ద క్రాసింగ్. ఇట్ ఇన్వాల్వ్స్ క్రాసింగ్ 2 డిఫరెంట్ పేరెంట్స్ టు కంబైన్ దేర్ బెస్ట్ ట్రేట్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ
టూ పేరెంట్స్ ఉన్నాయి, వన్ ఇస్ ద ఏ పేరెంట్, వన్ ఇస్ ద బి పేరెంట్. వాట్ వీఆర్ డూయింగ్ ద క్రాసింగ్ బిట్వీన్ దిస్ ఏ అండ్ బి పేరెంట్స్. అప్పుడు ఏమవుతుంది, ఏలో ఉండే ఏంది డిజైరబుల్ ట్రేట్ అంతా, బీలో ఉండే డిజైరబుల్ ట్రేట్ అంతా రెండు మిక్స్ అయిపోయి వన్ న్యూ స్పీషీ విల్ బి క్రియేటెడ్ ఆఫ్ దట్ ఆఫ్ స్ప్రింగ్. దానికి ఆఫ్ స్ప్రింగ్ క్రియేట్ అవుతుంది విచ్ ఇస్ సి. ఓకేనా, ఏ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, బి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. దిస్ బోత్ ట్రేట్స్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ ఆఫ్ ద బోత్ పేరెంట్స్. సో అందుకని విల్ డూ ద క్రాసింగ్. సో ఇట్ ఇన్వాల్వ్స్ క్రాసింగ్ టూ డిఫరెంట్ పేరెంట్స్ టు కంబైన్ దేర్ బెస్ట్ ట్రేట్స్, దాని బెస్ట్ ట్రేట్స్ ని కంబైన్ చేయడానికి. ఓకేనా, సపోజ్ ఎట్లా ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇప్పుడు క్రాస్ చేస్తాం ఏది, హై ప్రోటీన్ వెరైటీ విత్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీ. సపోజ్ ఒక ప్లాంట్ ఉంది, దానికి హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. ఆ హై ప్రోటీన్ వెరైటీని మనము డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీతో క్రాస్ చేస్తున్నాం. అంటే డిసీజ్ రప్పికోకుండా ఉంటుంది కదా ప్లాంట్, అలాంటి ప్లాంట్తో వి విల్ క్రాస్ అనమాట. హై ప్రోటీన్ వెరైటీ ప్లాంట్ క్రాసింగ్ చేస్తున్నాం విత్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీ. అప్పుడు ఏమవుతుంది, హై ప్రోటీన్ ట్రైట్స్, డిసీజ్ రెసిస్టెంట్ ట్రైట్స్ రెండు ద బోత్ విల్ కంబైన్డ్ అయ్యి ఒక వన్ ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది. అందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఇంకా హై ప్రోటీన్ ఉంటుంది, డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీ కూడా రెండు మిక్స్ అయ్యి ఒక ప్లాంట్లో ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం మాటికి ఈ ప్లాంట్ని తీసుకొని ఆ ప్లాంట్ని తీసుకొని దాన్ని క్రాస్ చేసి పెరిగే వరకు ఆగి ఒకటి వచ్చినాక ఆఫ్ స్ప్రింగ్ని తీసుకొని ఇలా కంటిన్యూగా విల్ రిపీట్. అది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఇట్లా క్లాస్ మనం ఫస్ట్ తీసుకొని పేరెంట్ని మల్టిప్లై చేసి, ఆ మల్టిప్లై చేసిన పేరెంట్స్ ఏవైతే ఉంటాయో దాని మధ్య క్రాసింగ్ చేసి ఒక బెస్ట్ ట్రైట్ ఉండే అవి తీసుకొని డిఫరెంట్ ఆఫ్ స్ప్రింగ్ని ఫామ్ అంటే డిఫరెంట్ ప్లాంట్లకి ఫామ్ చేయడం, ఇది అంతా చేయడం ఇట్ ఈస్ అ వెరీ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏం చేస్తాం, సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రీకాంబినెంట్స్. సుపీరియర్ రీకాంబినెంట్స్ ఏంటో వాటిని సెలెక్ట్ చేసి వాటిని టెస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ స్టెప్ ఏం అంటే ఈ ఫోర్త్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది సెలెక్టింగ్ ప్లాంట్స్ దాని పేరులోనే ఉంది కదా, సెలెక్టింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రీకాంబినెంట్స్ అని. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం ప్లాంట్స్ని. దిస్ స్టెప్ ఇన్వాల్వ్స్ సెలెక్టింగ్ ప్లాంట్స్. ఎక్కడ నుంచి తీసుకుంటాం, ఫ్రమ్ ద ప్రోజెనీ, ఆఫ్ స్ప్రింగ్ నుంచి తీసుకుంటాం. దట్ హ్యావ్ డిజైర్డ్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫస్ట్ మనం సెలెక్ట్ ప్లాంట్ ఫ్రమ్ ప్రోజెనీ నుంచి ప్లాంట్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు టూ ప్రోటీన్ రిచ్ ఇంకా డిసీజ్ రెసిస్టెంట్ రెండింటిని కలిపింటే వీ హ్యావ్ గాట్ వన్ ఆఫ్ స్ప్రింగ్, రైట్. ఆ ఆఫ్ స్ప్రింగ్ తీసుకుంటాం అనమాట. సెలెక్టింగ్ ప్లాంట్ ప్రోజెనీలో ఇట్లా చాలా ఇంకా మనం వేరే ప్రోటీన్ ఇదే కాదు కదా. సపోజ్ రెడ్ టొమాటో స్మాల్ సైజ్ మిక్స్ చేసినాం అనుకో, విల్ గెట్ అనదర్ ఆఫ్ స్ప్రింగ్. నెక్స్ట్ గ్రీన్ టొమాటో ఇంకా లార్జ్ సైజ్ ది ప్లాంట్ మిక్స్ చేసినాం అనుకో, వి విల్ గెట్ బోత్ ద క్యారెక్టర్స్, రైట్. సో ఇట్లానే చాలా వెరైటీస్ ఏవైతే వస్తాయో అందులో నుంచి వీఆర్ సెలెక్టింగ్ ద ప్లాంట్స్. ఒక ప్లాంట్స్ సెలెక్ట్ చేస్తున్నాం ప్రోజెనీ ఆఫ్ స్ప్రింగ్ నుంచి, చాలా ప్రోజెనీస్ వస్తుంది కదా, అందులో నుంచి ఒక ప్లాంట్ని మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. దానికి ఓకే, దీనికి మనకి కావాల్సిన డిజైర్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది అని చెప్పి వీ హ్యావ్ సెలెక్టింగ్. దిస్ స్టెప్ ఇన్వాల్వ్స్ సెలెక్టింగ్ ప్లాంట్స్ ఫ్రమ్ ద ప్రోజెనీ అంటే ఆఫ్ స్ప్రింగ్ దట్ హ్యావ్ డిజైర్డ్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ దానికి ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏంది, ఈ ప్లాంట్స్ అయితే మనకి డిజైర్డ్ ఒక ప్లాంట్ వచ్చేసింది, వీ హ్యావ్ గాట్ ద డిజైర్డ్ ప్లాంట్. సో మనకి ఇలాంటి ప్లాంటే కావాలి, ఇంకా వేరే ప్లాంట్స్ అని మనకు అవసరం లేదు. సో మనం ఏం చేస్తాం, దాన్ని సెవరల్ జనరేషన్ కొద్ది సెల్ఫ్ పాలినేషన్ చేస్తూనే ఉంటాం. మనం సెల్ఫ్ పాలినేషన్ చేసే కొద్ది అదే ప్లాంట్ మళ్ళీ వస్తూనే ఉంటుంది, లైక్ ఆఫ్ స్ప్రింగ్ అనమాట. దీస్ ప్లాంట్స్ ఆర్ సెల్ఫ్ పాలినేటెడ్ ఫర్ సెవరల్ జనరేషన్. డిజైరబుల్ కాంబినేషన్ ఆఫ్ మన ప్లాంట్ వచ్చిందా, ఆ ప్లాంట్ని మనం ఇంకా అలాంటి వెరైటీనే ఉండాలి, మనకి ఇంకా వేరే వెరైటీ అవసరం లేదు అంటే వీఆర్ డూయింగ్ దీస్ ప్లాంట్స్ సెల్ఫ్ పాలినేటెడ్ ఫర్ సెవరల్ జనరేషన్. ఎప్పుడు వరకు చేస్తాము, అంటిల్ ద రీచ్ స్టేట్ ఆఫ్ యూనిఫార్మిటీ, హోమోజైగాసిటీ. ఇప్పుడు మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తున్నా కొన్నిసార్లు కొంచెము ఏదో ఒకటి కొంచెం వేరియేషన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడు దాకా చేస్తాం, వేరియేషన్ ఏం కనిపించకుండా ఫస్ట్ పేరెంట్ అలా ఉందో లాస్ట్ ఎప్పుడైతే ప్రోజెనీ అట్లా వస్తూనే ఉంటుందో హోమోజైగాసిటీ అంటాం అనమాట. అప్పుడు వరకు ఈ ప్లాన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తూనే ఉంటాం అంటిల్ ద రీచ్ స్టేట్ ఆఫ్ యూనిఫార్మిటీ, అంటే హోమోజైగాసిటీ వచ్చేంత వరకు. సో అంటే క్యారెక్టర్ ఫర్దర్గా సెగ్రిగేట్ అవ్వకుండా ఇలా చేస్తాం అనమాట. సో ద క్యారెక్టర్స్ డూ నాట్ సెగ్రిగేట్ ఇన్ ఫ్యూచర్లో సెగ్రిగేట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, మనం చాలా చూసినాం, ప్లాన్స్ చూసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని టెస్ట్ చేస్తాం. ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ని కమర్షియలైజేషన్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఏంది, ఇప్పుడు ఏవైతే లైన్స్ ఆఫ్ గ్రోయింగ్ ఇప్పుడు మనం ఫీల్డ్స్ ఉంటాయి, మన కంట్రోల్ మీద ఉంటాయి, మన ఇరిగేషన్ మనం ఫర్టిలైజేషన్ వేస్తూనే ఉంటాయి అనమాట, వాటి పర్ఫార్మెన్స్ని చూపెడతాయి. ఓకేనా, ఇవన్నీ రీసెర్చ్ ఫీల్డ్స్లో గ్రో అవుతున్నాయి, న్యూ లైన్స్ అంటే కొత్త క్రాప్స్. మనం అవే ఎవాల్యుయేషన్ అనమాట. ఒక ప్లాంట్ని మనం నార్మల్ టొమాటో ప్లాంట్ని మనం వీ హ్యావ్ ఎవాల్యుయేటెడ్, మనకి సౌకర్యంగా మనకి ఎలా అయితే కావాలో అలా మనం ఎవాల్యుయేట్ చేసినాం అనమాట. ఈ న్యూ లైన్స్ అనేవి ఆర్ గ్రోయింగ్ ఇన్ ద రీసెర్చ్ ఫీల్డ్స్ అండర్ కంట్రోల్ కండిషన్. ఓకేనా, ఇరిగేషన్ ఫర్టిలైజర్ ఇవన్నీ కంట్రోల్ కండిషన్లో గ్రో చేస్తున్నాం టు దేర్ పర్ఫార్మెన్స్. ఓకేనా, దాన్ని ఎవాల్యుయేషన్ అంటాం అనమాట. ఓకేనా, ఫస్ట్ ఏంది టెస్టింగ్ ఏం చేయాలి, ఇప్పుడు ఫార్మర్స్లో మనం ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు టొమాటోస్ ఏమైనా ప్లాంట్స్ని గ్రో చేస్తూ ఉంటారు అనమాట. వాట్ వీఆర్ డూయింగ్, ఆ పర్టికులర్ ఫార్మర్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడైతే ప్లాంట్స్ని గ్రో చేస్తారో ఆ ఫార్మర్ ఫీల్డ్స్ని తీసుకొని అక్కడ గ్రో చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ల్యాబ్లో గ్రో చేసినాం కదా ప్లాంట్ని, టమాటో ప్లాంట్ని మనకు కావాల్సింది గ్రో చేసినాం. ఇప్పుడు సో మనం ఏం చేస్తున్నాం, మనము ఆ న్యూ లైన్స్ ఏవైతే ఉంటాయో అంటే మనం ఏదైతే ల్యాబ్లో చేసామో అవే మనం ఫార్మర్ ఫీల్డ్స్లో చేస్తాం అనమాట. సెవరల్ లొకేషన్ ఒక ప్లేస్లోనే, ఇప్పుడు సపోజ్ ఒక ప్లేస్లో చేసినాము, సపోజ్ హిమాయత్ నగర్లో చేసినాము. ఓకేనా, హిమాయత్ నగర్లో చేస్తే ప్లాంట్ అనేది సక్సెస్ఫుల్గా గ్రో అయింది ఆ ఫార్మర్ ఫీల్డ్లో. అంటే ఒక్క దగ్గర గ్రో అయితే చెప్పలేం కదా, అది గ్రో అవుతుంది పర్టికులర్ దాని అన్నిటికి తట్టుకుంటుంది సీజన్స్ అన్నిటికీ అని చెప్పేసి మనం వీ కాంట్ సే దాట్. సో వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ సెవరల్ లొకేషన్స్ ఆఫ్ ద ఫార్మర్ ఫీల్డ్స్. సెవరల్ చాలా ఒక హిమాయత్ నగర్లోనే కాకుండా వీఆర్ గ్రోయింగ్ ఇన్ ద ఓల్డ్ సిటీలో ఎక్కడ గ్రో చేస్తున్నాం, తాడపత్రిలో గ్రో చేస్తున్నాం, మనము రాజేంద్ర నగర్లో గ్రో చేస్తున్నాం, లాస్ ద కంట్రీ ఢిల్లీలో కావచ్చు, ముంబైలో కావచ్చు, ఓకేనా, పూణేలో కావచ్చు, ఎక్కడైనా కూడా వీఆర్ గ్రోయింగ్. ఓకేనా, మన ఓవరాల్ కంట్రీలో గ్రో చేస్తున్నాం. లాస్ట్ 3 గ్రోయింగ్ సీజన్స్ ఉంటాయి కదా, ఫర్ అట్లీస్ట్ 3 గ్రోయింగ్ సీజన్ వరకు ఇలా సెవరల్ ఆఫ్ కంట్రీస్లో వీఆర్ గ్రోయింగ్ పర్టికులర్ క్రాప్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ అనమాట. సో వీఆర్ గ్రోయింగ్ అక్రాస్ ద కంట్రీ ఫర్
అట్లీస్ట్ 3 గ్రోయింగ్ సీజన్స్ వరకు వీ విల్ గ్రో. ఓకేనా? టెస్ట్ చేసినాం, టెస్టింగ్ చేసేకే కదా గ్రో చేస్తున్నాం. ఓకే, ఈ ప్లేస్లో ఓకే ఇది గ్రో అయింది, ఈ ఫర్దర్ వేరే వేరే ప్లేసెస్లో కూడా అది గ్రో అవుతుందా లేదా? సో దానికోసం మనం వీఆర్ టెస్టింగ్. ఓకే, టెస్ట్ చేసినాం, ఓకే అది గ్రో అవుతుంది, వీ డిడ్ ఎ గుడ్ జాబ్. అప్పుడు ఏం చేస్తాం, మనం రిలీజ్ చేసేస్తాం కదా. రిలీజ్ అంటే ఏంది? ఇప్పుడు వెరైటీ చూడండి, ఒక ఫార్మర్ ఆ టొమాటో ప్లాంట్ని వేశాడు. ఆ టొమాటో ప్లాంట్ కన్నా మనం ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిన టొమాటో ప్లాంట్ బెస్ట్గా ఉందో దానికన్నా, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం దాన్ని రిలీజ్ చేసే స్కోప్ ఉంది మనకు. అంటే ఏంది, సపోజ్ మనం చేసిన ప్లాంట్ అనేది బెస్ట్గా లేదు, ఫార్మర్ ఏదైతే లోకల్ వెరైటీ, ఓకేనా, లోకల్ వెరైటీనే మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో దెన్ వాట్ వీ విల్ డూ, మనము వీ కాంట్ రిలీజ్ అవర్ క్రాప్ అనమాట. ఇప్పుడు అదే బెస్ట్ ఉన్నప్పుడు, మనం చేసిన దానికన్నా దట్ ఈస్ బెస్ట్, లోకల్ వెరైటీనే బెస్ట్ ఉన్నప్పుడు ఆ దానికి గ్రో చేసేకి పర్మిషన్ అనేది ఉంటుంది. బట్ మనం చేసిన దానికి వీ కాంట్ రిలీజ్ అనమాట. మనం చేసిన ఒక మ్యానిపులేట్ చేసిన ఒక ప్లాంట్ని వీ కాంట్ రిలీజ్ దాట్. ఓకే, సో ఇఫ్ ద వెరైటీస్ పర్ఫామ్ బెటర్ దాన్ ద ఎగ్జిస్టింగ్ వెరైటీ, సపోజ్ మనదే బెస్ట్గా పర్ఫామ్ చేసింది అనుకో, మనం క్రియేట్ చేసిన టొమాటో ప్లాంట్ ఇట్ ఇస్ బెస్ట్ దాన్ లోకల్ టొమాటో ప్లాంట్, లోకల్ వెరైటీ కన్నా మనదే బెస్ట్ అనుకో. సో మనము ఏం చేస్తాం, దానిలో గ్రో చేస్తాం అనమాట. ఇట్ ఈస్ సర్టిఫైడ్, అంటే సర్టిఫైడ్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. ఇంకా కమర్షియల్ సేల్, ఫార్మర్స్కి కమర్షియల్ సేల్, ఫార్మర్స్కి అమ్మేస్తాం అనమాట. ఓకే, మనం చేసిన ప్లాంట్ మంచిగా వచ్చింది, ఇంకా మీరు తీసేసుకోండి అని చెప్పి వి విల్ సెల్ దెమ్. అప్పుడు ఏంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఓకేనా, మనకు కూడా యూజ్ అవుతుంది అనమాట. విల్ గెట్ మనీ, దిల్ గెట్ ప్లాంట్, అలా అనమాట. ఇఫ్ ద వెరైటీ పర్ఫార్మ్స్ బెటర్ దాన్ ద లోకల్ వెరైటీస్, ఇట్ ఇస్ సర్టిఫైడ్ అండ్ రిలీజ్ ఇట్ ఫర్ కమర్షియల్ సేల్గా ఫార్మర్స్కి కమర్షియల్ సేల్ చేసేస్తాం. అంతే అండి. మనం ఏం చేసినాం, ఫస్ట్ ప్లాంట్ తీసుకున్నాం, దాని వెరైటీ ఆఫ్ కలెక్షన్ వేరియబిలిటీ చేసినాం, తర్వాత ఏంది దాని ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్ చేసినాం, తర్వాత ఏం చేసినాం, క్రాస్ హైబ్రిడైజేషన్ అమంగ్ సెలెక్టెడ్ పేరెంట్స్ చేసినాం, తర్వాత సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రికాంబినెంట్ ని సెలెక్షన్ అండ్ టెస్టింగ్ చేసినాము, తర్వాత టెస్టింగ్ చేసిన తర్వాత రిలీజ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ అనేది చేసినాం అనమాట. ఓకేనా? ఇక మీరు అంతా రాసేసిన తర్వాత యూ కెన్ డ్రా మినీ ఫ్లో చార్ట్ అనమాట. ఏదైతే సైడ్ రేటింగ్స్ ఉంటాయో దాన్ని మీరు ఫ్లో చార్ట్ లాగా రాసేసి బాక్స్లో పెట్టండి. మీ ఆన్సర్ కూడా లాంగ్ అయిపోతుంది అండ్ ఆల్సో ద ఇంప్రెషన్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఫర్ ద ఎవాల్యుయేటర్. ఓకేనా? సో ఇలాంటినే నేను ఇంకా వేరే వేరే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇంకా మీరు ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసి కమెంట్ చేయండి, వీ వాంట్ అని చెప్పేసి, వీ వాంట్ అని కమెంట్ చేయండి. సో నేను తెస్తూనే ఉంటాను వీడియోస్ అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.